శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలపై శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు 17వ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తత్వాభిలాషులైన గీతా ప్రేమికులు వీరి కోసం ముఖ్యంగా ఈ ధారావాహిక శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే గీతా తత్వము, ఎక్స్రే ఆఫ్ గీత, వీరి కోసం మాత్రమే ఉద్దేశించబడిందండి. అందుకనే భగవద్గీతలో కూడా అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులు మాత్రమే యథాతథంగా భగవంతుడు భగవద్గీత ద్వారా 574 శ్రీ భగవాను వాచ ఆధారంగా తెలియజేస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అవలంబించడానికి ఇష్టపడతారు. మిగతా వాళ్ళు ఇష్టపడరు. ఇది అంటారు సార్, 100కో 1 ఏ ఒక్కరి కోసం ఉద్దేశించబడింది అనమాట ఈ కార్యక్రమం. ఈ రోజున విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, కానీ భగవంతుడు భగవద్గీత ద్వారా తెలియచేసినటువంటి జ్ఞానాన్ని విశ్వసించరు, భగవంతుని మహావాక్యాలను విస్మరించరు. అదే నేను ఇదివరకు కూడా చెప్పాను, మరీ రిపీట్ చేస్తున్నాను. హిందీలో చక్కగా చెప్తారు, భగవాన్ కో మాంతే లేకిన్ భగవాన్ కీ నహీ మాంతే అంటారు. కో అండ్ కీ అంటారు. భగవంతుడిని ఒప్పుకుంటారు కానీ భగవంతుడి మాటల్ని అంగీకరించరు. గీతని ఒప్పుకుంటారు కానీ గీతలో వచ్చి తెలియసినటువంటి భగవంతుని యొక్క మహావాక్యాన్ని అంగీకరించరు. ఇప్పుడు మనం ఈ ధారావాహికంగా గత ఎపిసోడ్లో మనం ఇప్పటి వరకు చర్చించుకున్న యొక్క మూల సిద్ధాంతం, భగవద్గీత చెప్పిన మూల సిద్ధాంతం, ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏమిటండి? ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటండి? భగవంతుడు శ్రీమద్ భగవద్గీత ద్వారా 100% ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిపాదించడం జరిగింది. అందులో మొట్టమొదటి విషయము నేను ఎవరిని. అంతే. ఈ ఒక్క ప్రశ్నకి సహేతుకంగా సత్యమైన తార్కికమైన శ్రీమద్ భగవద్గీత, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత తర్కశాస్త్రం. ఈ తర్కశాస్త్రము, ఆ తర్కం అర్థం కావాలంటే, లాజిక్ అర్థం కావాలంటే 100% బుద్ధినేత్రాన్ని తెలుసుకో. అంధవిశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఎటువంటి చోటు లేదండి. ఈ ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని శ్రేష్టంగా, సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవాలంటే అంధవిశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఎటువంటి చోటు లేదని ముఖ్యంగా అందరూ గ్రహించాలి. మనం ఏం చర్చించుకుంటున్నాం ఇప్పుడు? నేను వేరు, నాది అయినటువంటి శరీరం వేరు. నేను ఒక ఆత్మను, మృకుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని, ఒక చైతన్య శక్తిని, అవినాశి ఆత్మను, ఈ వినాశీ శరీరం యొక్క యజమానిని. అంటే ఇప్పుడు యజమాని హోదాలోకి వచ్చినప్పుడేనండి. ఎవరైనా చూడండి, మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆ సీట్లో కూర్చున్నప్పుడే వారి మాటలకు విలువ ఉంటుంది. సీటు దిగిపోయారనుకోండి, రిటైర్ అయిపోయారనుకోండి, మాట ఎవరు లక్ష్య పెట్టరు. అదేవిధంగా మనం యజమాని హోదాలో ఇక్కడ కూర్చుని ఆత్మిక స్థితిలో కూర్చుంటే మనము 23 ఈ యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి యొక్క అంగాలు, వాటిపై మనం ఆధిపత్యం చలాయించగలుగుతాం. ఆ ప్రక్రియగా మళ్ళీ అదే చిత్రాన్ని మరొకసారి మనం చూసినట్లయితే, ఒకసారి ఇదే చిత్రం మళ్ళీ పెడుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన చిత్రము. ఈ చిత్రం మొత్తం భగవద్గీత యొక్క సారాంశాన్ని మనకి ప్రతిబింబిస్తుందండి. మనం హ్యూమన్ బీయింగ్స్ అంటాం కానీ హ్యూమన్ బాడీస్ అనం కదా. బాడీ ప్లస్ బీయింగ్ అనమాట. బీయింగ్ అనే ఏంటంటారు? ఆత్మ. బీయింగ్ అంటే ఎప్పటికీ ఉండేది కదా. ఇంగ్లీష్లో దాని అర్థం కూడా ఏంటి? కంటిన్యూస్ టెన్స్ కదా. బీయింగ్ అంటే ఎప్పటికీ ఉంటుంది. సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇండిస్ట్రక్టిబుల్, ఇన్విజిబుల్, ఎటర్నల్, ఇంపెరిషబుల్, ఇవన్నీ చెప్తారు కదా మనకి మామూలుగా.
మనం వింటూ వచ్చాం, కానీ నాకు కూడా ఈ సూత్రం అప్లై అవుతుంది కదా అని ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాం. ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి వరకు మనుషులు తమ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకోలేకపోవడానికి ఏకైక కారణము నేను దేహము అని 24 గంటలు 365 రోజులు జీవిత కాలం ఆ విధంగా గడపడం మాత్రమే. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యం. ఆ ప్రక్రియలో మా ఆత్మ గురించి తెలుసుకున్నాం, మనసు గురించి కూడా కొంత తెలుసుకున్నాం. ఎన్నో అనేక శ్లోకాల్లో నీవు మనసు ద్వారా నన్ను గుర్తు చేయాలి, నన్ను స్మృతి చేయాలి అంటాడు. మన్మనాభవ అంట. నేను ఒక్కడిని భగవంతుణ్ణి, మాం ఏకం శరణం ప్రజ. అదేవిధంగా బుద్ధి గురించి మనం గత ఎపిసోడ్లో చర్చని ప్రారంభించుకున్నాం. బుద్ధి గురించిలో గీతలో ముఖ్యంగా 18వ అధ్యాయంలోని 30, 31, 32 మీరు రాసుకోవచ్చండి. 18వ అధ్యాయంలో 30, 31, 32 మోక్ష సన్యాస యోగం అధ్యాయం పై మనం చర్చించుకున్నాం కదండి. సాత్విక బుద్ధి యొక్క సాత్విక బుద్ధి ఉన్నటువంటి మనుషుల యొక్క లక్షణాలను చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ప్రవృత్తించ నివృత్తించ ఏమండి, కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి అన్నారు. అంటే ఎవరైతే ఈ 4 విషయాల పట్ల స్పష్టమైన అవగాహన పొందుతారో, మరి ఈ రెండింటి మధ్య భేదాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటారో వారు హైయెస్ట్ లెవెల్ అన్నమాట. వాళ్ళ బుద్ధి తీక్షణంగా చక్కగా పనిచేస్తుంది, ఆధ్యాత్మిక దృష్టికోణంలో హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు భగవంతుడి ప్రాప్తికి, అనుభూతికి, వారసత్వం పొందడానికి సంపూర్ణంగా రాత పొందిన వారు అవుతారు. ఈ కోణంలో ఒక 25 లక్షల మంది ఇప్పటికే పురుషార్థం చేసుకుంటూ ఉన్నారు. 150 దేశాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారీలు అనబడేటువంటి సోదరి మనలు. ఇప్పుడు మనము రాజసిక బుద్ధి అంటే 2వ స్టేజ్ అనమాట. ఉత్తమ, మధ్యమ, కనిష్ట అంటాం కదా. ఉత్తమ అంటే సాత్విక, మధ్యమ అంటే రాజసిక, కనిష్ట అంటే తామసిక. ఈ ఆధ్యాత్మికంగా ఆ విధంగా భగవంతుడు ఈ పదాలతో వర్ణించడం జరిగింది. రాజసిక ఆ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చిత్రాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ చిత్రం నేను ప్రస్తుతం తొలగించేస్తున్నాను. ఆ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. రాజసిక బుద్ధి అంటే ఏంటండి? వాళ్ళకుండే లక్షణాలు 18:31లో ఉందండి. యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ 31. చాలా అద్భుతంగా ఈ వర్ణన ఉందండి. భగవద్గీత నా కొరకే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చక్కగా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతాయి. వాళ్ళ జీవితం కార్యం చ కార్యమేవ చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి అన్నాడు. నేను ఎందులోకి వస్తాను? ఇప్పుడు ఈ 3 రకాల బుద్ధిమంతుల యొక్క లక్షణాలు తెలుసుకున్నాం అనుకోండి, నేను ఎందులోకి వస్తాననేది అర్థమవుతుంది. అప్పుడు మనం పరివర్తన చేసుకోవడానికి వీలు. ఈ 2వ శక్తి అన్నమాట. ఈ మనసు, బుద్ధి, సంస్కారాలనే 3 బలీయమైనటువంటి శక్తులు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఆత్మ మనసు ద్వారా ఆలోచిస్తుంది, బుద్ధి ద్వారా నిర్ణయిస్తుంది. తదనుగుణంగా వాళ్ళ సంస్కారాలు ఆ విధంగా ఏర్పడతాయి. ఆత్మలో ఆ విధంగా ఒక ముద్ర పడుతుంది అనమాట. అది తామసికం కావచ్చు, రాజసికం కావచ్చు, సాత్వికం కావచ్చు. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధావత్ ప్రజ. ఇందులో అర్థం కానిది ఏమీ లేదండి. 2 చెప్పాడు. ధర్మం అంటే ఏంటి, అధర్మం ఏంటి? దీని మీద స్పష్టత మనకున్నదా? భగవంతుడు 4వ అధ్యాయంలో 7, 8లో ఏం చెప్పాడు? ధర్మస్థాపన కోసం వస్తానన్నాడు. ధర్మస్థాపన కోసం వస్తాను అంటే ఏమిటి చేస్తాడు వచ్చి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? ధర్మము అధర్మం యొక్క స్పష్టమైన అవగాహన మరియు రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సాత్వికవు. ఇక్కడేమన్నాడు? అయధావత్ ప్రజానాతి అంటే వాస్తవిక అర్థం ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు రాజసిక 2వ రకమైనటువంటి రాజసికమైనటువంటి బుద్ధిమంతులు. అర్థమైందండి? అయధావత్
అంటే యథార్థంగా వాళ్ళు గుర్తించలేదు. మనం ధర్మ మార్గం నడుస్తున్నామా, ఇప్పుడు ఒకరిని మోసం చేస్తున్నామా ధర్మ మార్గమా, లంచం తీసుకుంటున్నామా ధర్మ మార్గమా, గట్టిగా అందరి మీద అరుస్తున్నాము, అహంకారంతో ఉన్నాము ధర్మ మార్గమా? ఈ రకాల ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అరాచకమైనటువంటి పనులు జరుగుతున్నాయి. ఘోరాతి ఘోరమైనటువంటి పాప నీచ నికృష్ట భ్రష్టకర్మలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా ధర్మమేనా, మనం చేయవచ్చునా, ఇది మన శాస్త్రము పర్మిట్ చేసిందా? ఈ విధంగా చేసినప్పటికీ కూడా నేనేదో ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే అది ఆ విధంగా మాసి అయిపోతుందా, న్యూట్రలైజ్ అయిపోతుందా? లేకుండా ఉంటే వారానికి ఒకసారి గుడికి వెళ్తే న్యూట్రలైజ్ అయిపోతుందా? సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళి గుండు గీయించుకుంటే న్యూట్రలైజ్ అయిపోతుందా? 5 సంవత్సరాలకు ఒకసారి మానసరోవరము లేకపోతే అమర్నాథ్ యాత్ర చేసుకుంటే, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర చేసుకుంటే న్యూట్రలైజ్ అయిపోతుందా? లేకపోతే ఈ మధ్యనే జరిగినటువంటి కుంభమేళ ఒక 45-50 కోట్ల మంది ఆ విధంగా కుంభమేళాలో వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళు పునీతులైనట్టుగా వాళ్ళు భావిస్తున్నారు కదా, ఆ విధంగా చేసినట్లయితే న్యూట్రలైజ్ అయిపోతుందా? నిజంగా ఈ యొక్క భేదము కానీ తెలుసుకున్నట్లయితే ధర్మ మార్గాలు నడవాలి కదా అందరికీ. ఇందులో ఏమి అర్థం కాని విషయం ఇది. ధర్మ మార్గం అంటే ఎవరికి కూడా ఎవరిని కూడా ఎవరికి హాని కలిగించకుండా, ఎవరిని దుఃఖపరచకుండా, వీలైనంత వరకు అందరికీ సహాయం చేసుకుంటూ, హిందూ ధర్మం యొక్క బేసిక్ ఫౌండేషన్ ఏంటి? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అంతే కదండి. దీని నుండి అవన్నీ వచ్చాయి. సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకం. ఈ ఫౌండేషన్ మీద నడుస్తుంటే ఖచ్చితంగా మనం ధర్మ మార్గం అంటే ఏమిటో, అధర్మ మార్గం అంటే ఏమిటో తెలుసుకుంటాం. అధర్మ మార్గాన్ని విడిచి ధర్మ మార్గంలో నడవడానికే మనం ప్రయత్నం చేస్తాము. అధర్మం ధర్మం అధర్మం ధర్మం అధర్మం 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 ఏమన్నాడు? యయా ధర్మం అధర్మంచ. అర్థమైందండి. కార్యం చ కార్యమేవచ. ఈ ధర్మము అధర్మము తెలుసుకుంటే కార్యము అకార్యము, కార్యం చ కార్యమేవచ. కార్యం అంటే ఏంటి? చేయకూడని పనులు. కల్తీలు చేస్తున్నారు, ఆహారాలు కల్తీలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరినో మనం పట్టుకున్నారు. ఏమండి, ఈ మసాలాలన్నింటిలో అన్ని కూడా అందులో అంతా కూడా సిట్రిక్ యాసిడ్ అవన్నీ వేసారు. ఒక వీడియో వచ్చింది, ఇవాళ చూశాను. వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు. వాళ్ళు ముస్లిమ్స్ అయితే నమాజ్ చేస్తారు, హిందూస్ అయితే గుళ్ళకి వెళ్తారు, పూజలు చేసుకుంటారు, ఇంట్లో పూజా గదులు ఉంటాయి. వాళ్ళు కూడా డొనేషన్స్ ఇస్తారు మందిరాలకి, మసీదులకి, అన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రమాదకరమైనటువంటి వస్తువులతో వాళ్ళు తయారు చేసి మంచి బ్రాండ్ నేమ్ వేసేసి అమ్మేస్తుంది. అంటే అది నిజంగా శాస్త్రం అది అది పర్మిట్ చేసినటువంటి కార్యమా చెప్పండి? అందుకని కార్యం చ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి. యథార్థంగా అంటే వాస్తవికంగా యాజ్ ఇట్ ఈజ్ గా దాని యొక్క గుడార్థము అర్థము చేసుకోలేనటువంటి వాళ్ళు రాజసిక వర్గానికి చెందినటువంటి బుద్ధి ఉన్నటువంటి బుద్ధిమంతులనాలా లేకపోతే బుద్ధిహీనులనాలా మీకు మీరే నిర్ధారించు. ఇప్పుడు 3వ రకం తామసిక రకం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి, చాలా క్లియర్ గా చెప్పాడండి, ఏమీ అక్కర్లేదండి. ఇప్పటి వరకు మనం కేవలం ద్వాపర యుగంలో అర్జునుడు యుద్ధరంగంలో, కురుక్షేత్ర యుద్ధ మైదానంలో, కౌరవ పాండవ సంగ్రామం మధ్యలో వచ్చి ఆయన శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి బోధించాడు కాబట్టి నాకే సంబంధం లేదు, నేను కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకోవడానికి మాత్రమే శ్రీమద్ భగవద్గీత అనే మహోత్కృష్టమైన గ్రంథము, దానికోసం నా గురించి ఆ విధంగానే ఉంది, నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇప్పటి వరకు ఆ విధంగా మనం భావించుకుంటూ మనం ఏం చేసాం? ఈ సత్యమైన, స్వచ్ఛమైన, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం నుండి మనం వంచితులం అయిపోయాం. ఒకసారి 3వది వినండి, 3వ కేటగిరీ. భయం వేస్తుంది మీకు. ఏమండి 3వ శ్లోకం ఏం చెప్తారు? అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ అధర్మం ధర్మమితి మన్యతే. చూడండి, చేసేవన్నీ అధర్మమైన పనులండి, అన్ని కూడా పాపిష్టి పనులే చేస్తుంటారు. అందరికీ దుఃఖం కలిగించే విషయాలే పనులే చేస్తారు, కర్మలే చేస్తారు, మంచి కర్మలు చేయరు. అంటే ఇది మంచి కర్మ, వీటికి దుఃఖం కలిగిస్తే నా జీవితం భ్రష్టు పడుతుంది, ఈ జన్మలో కూడా సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ, కరుణ, జాలి ఇవేవి ఉండవు, ఇవన్నీ ఉండవు. కామ, క్రోధ, లోభము, అహంకారాల ఈ విషయ వికారాలు వలయములోనే
కేవలం ఇంద్రియ సుఖాలని భోగించడం కొరకే ఈ జీవితం నిర్ధారించబడింది. నాకు ఇంతకు మించిన ఇంకా ఈ జీవితంలో నేను ఇంకా ఏమీ చేయవలసిన అవసరం ఉంది అంటూ ఏం చేస్తున్నారు? అధర్మ మార్గంలో నడుస్తున్నారు. అధర్మమితి అధర్మమితి ఏమండి? అధర్మం ధర్మమితి. అది ఇంపార్టెంట్. అధర్మమైన పనులు చేస్తూ ఏమనుకుంటున్నారంట? ఇదే ధర్మ మార్గము. అంటే కలియుగం యొక్క ఆఖరి శ్వాస యొక్క నీతి అంట. మీరు గూగుల్లో కూడా కొట్టండి. ChatGPT, గూగుల్, జెమిని ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజున మనకు అన్ని టెక్నాలజీ అయితే ఉందండి. ఎవరిని మనం అడగాల్సిన పని లేదండి. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ప్రివైలింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ కలియుగాన్ని కొట్టండి. 100 వస్తాయి. అందులో ఇది కూడా ఉంటుంది. బుద్ధి ఉన్నటువంటి మనిషి బుద్ధిని సన్మార్గంలో నడవడానికి వాడుకోడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. ధర్మమితి మన్యతే. ఆ విధంగా మన్యతే అంటే భావిస్తారు. ఆ విధంగా వాళ్ళు ఎవరికి వాళ్ళే నిర్ధారించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో అంత కరప్ట్ అంటారు కదా, ఏదో కొన్ని డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్, ఎవరికి కూడా మనం డిస్రెస్పెక్ట్గా మాట్లాడటం లేదండి. మరి ఉన్నది చెప్పుకోవాలి కదా. చాలా మంది మనకు చెప్తూ ఉంటారు, లేదంటే ఎంత స్వచ్ఛంగా సత్యంగా వెళ్ళినా కూడా ఫలానా పోస్టింగ్ లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% అక్కడ లంచగొండితనం అనేది జరుగుతున్నప్పుడు నేను ఒక్కడిని తీసుకోకపోయినట్లయితే నన్ను తరిమి కొడతారు, నన్ను ఉంచారు డిపార్ట్మెంట్ లో. లేకపోతే అదొక కోణము. ఇంకొకటి ఏంటి, ఒక్కడు అదే మార్గంలో నడుస్తున్నాడు కదా, ప్రతి ఒక్కడు అసత్యంలోనే ఉన్నాడు, అధర్మంలోనే ఉన్నాడు, భ్రష్టమైన పనులే చేస్తున్నాడు, ఎవడు సాత్వికమైన కర్మలు చేస్తున్నాడు. అందుకనే అందరూ దుఃఖపడుతున్నారంటే అర్థం ఏంటి? ప్రపంచంలో మన మనుషులందరూ 90% అంతా దుఃఖపడుతున్నారంటే అర్థం ఏమిటి? దుఃఖం మనం పడవండి, ఎవరు దుఃఖం ఇస్తే పడతాం మనం. దుఃఖం ఇచ్చే పని ఎవరు చేయలేదు అనుకోండి, అందరూ సుఖంగా ఉంటారు, అందరూ హాయిగా ఉంటారు కదా. సర్వే జన సుఖినో ఉంటారు, అది కదా. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? అధర్మం ధర్మమితి మన్యతే. తామసిక బుద్ధి ఆవరించినటువంటి వాడు. ఆవృతం అంటే కప్పబడిన వాడు. ఈ తామసిక బుద్ధితో కప్పబడి ఒరిజినల్ బుద్ధి ఏదైతే ఉందో, సాత్విక బుద్ధి ఏదైతే ఉందో, త్రిగుణాతీత బుద్ధి ఏదైతే ఉందో, దైవీ సంస్కారాలతో కూడిన బుద్ధి ఏదైతే ఉందో, దానిని ఏమైంది? ఆవృతం అంటే కప్పబడింది, చూసేసి. అందుకని ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మన జీవితం మార్చేస్తుందండి. నిజంగా మారాలనుకుంటేను ఏదో ప్రవచనాలు విన్నాం, ఈ చోత విన్నాం, చాలా బాగా చెప్పారు అంటే దానివల్ల ఉపయోగం లేదు. నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. ఇది ప్రవచనం కాదు, ఇది ఒక ఉపన్యాసం కాదు, ఇది వర్క్షాప్ లాంటిది అనుకోండి, ఇది ఒక సెమినార్ అనుకోండి, లేకపోతే ఇది ఒక డిస్కషన్ ఇదన్నమాట, ఇది టాపిక్ అన్నమాట. అందుకనే మీరు ఏదన్నా ప్రశ్న అడిగినా కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను అది కన్స్ట్రక్టివ్ గా నిజంగా మీకు ఆ డౌట్ ఉన్నది అంటే నేను ఖచ్చితంగా మళ్ళీ భగవాన్ వాచ శ్లోకం ద్వారా దాని రిప్లై ఇస్తాను మీకు. తర్వాత ఏమన్నాడండి? సర్వార్థాన్ విపరీతాంశ. సర్వార్థాన్ని అన్ని దాంట్లో కూడా విపరీత ధోరణిలో మాట్లాడతారండి. మీరు భలేవారండి, అది ఎలా కుదురుతుందండి? అస్సలు కుదరదండి. ఇక్కడ ఈ మార్గంలో ఈ విధంగా చెయ్యవలసిందే, లేకపోతే అసలు జీవించలేము. ప్రతి దాంట్లో మోసము, ప్రతి దాంట్లో ఎట్లా ఉందండి చెప్పండి, అందరినీ బాధ పెట్టడము, ప్రతి దాంట్లో ఈ విధంగా హింసాత్మకమైనటువంటి విధంగానే నడవటం, అబద్ధం చెప్పటం, అసత్యము, ఎన్నైనా మీరు అనండి. ఎన్ని అవగుణాలు అయితే ఇప్పుడు మనకి లిస్ట్ అవుట్ చేసుకుంటే మీకు వస్తాయో అన్నిట్లో కూడా అన్ని పెట్టుకొని కూర్చుని ఇదే ధర్మము అని చెప్పి మనం జీవించేస్తున్నాం చూసారా, దాన్ని భగవంతుడు ఖండిస్తున్నాడు. రేపొద్దున చెప్పలేదని అనొద్దు నాయనా, నీవు నా బిడ్డవి, పిత అహమస్య జగత, నేను గుర్తించాను, నీవు నా బిడ్డవి అని నేను గుర్తించాను, కాబట్టి నేను నిన్ను సన్మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి ఈ భగవాను వాచ 574 భగవాను వాచ శ్లోకాల మాధ్యంగా నీకు ఒక స్పష్టమైన, ఒక ఖచ్చితమైన, ఒక సత్యమైన, ఒక తర్కహితమైన సందేశాన్ని నీకు ఇస్తున్నాను. ఆచరిస్తావా ఆచరించవా నీ ఇష్టం. సర్వార్థాన్ విపరీతాంశ అన్నాడు. అన్నాడు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అదే వచ్చింది కదా, వినశ్యంతి. అందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళు మార్చని కొంత కలియుగంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో చాలా మంది మనసులో ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రపంచాన్ని ఎవడు మార్చలేదు,
ఏదో భగవంతుడే వచ్చి ఏం చెయ్యాలి, మార్చాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనుషులు మార్చే స్థితి దాడిపోయింది. ఎవరిని మార్చగలుగుతారు? ఏమయ్యా మంచి మార్గాన్ని నడవండి అయ్యా, ఈ విధంగా చేయకండి, భ్రష్టాచారి పనులు చేయకండి, అందరినీ గౌరవించండి, మీరు ఏదైతే ప్రార్థనలు చేస్తున్నారో అవన్నిటికీ దాని ఆధారంగా మీరు నడుస్తున్నారా, నడవండి అని చెప్తే వింటారా? ఎవరు వినరు. అందుకే నూటికో కోటికో నూటికో కోటికో ఎందుకంటున్నాడు, గీతలోనే చెప్పాడు, నూటికో కోటికో ఇది కొద్ది మందికి మాత్రమే అది టచ్ అవుతుంది అనమాట. కరెక్ట్ అనండి, ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పుడు ఇట్స్ నాట్ టూ లేట్ అని చెప్పేసి కాస్త మళ్ళీ గీతా మార్గంలో పడి గీతని ఏ విధంగా అధ్యయనం చెయ్యాలి, ఏ విధంగా జీవితంలో అనుభవం చెయ్యాలి, ఆ మార్గంలో ఇన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు కదా, ఖచ్చితంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నారు, చక్కటి సంబంధాలు పెట్టుకుంటున్నారు, నలుగురికి వీలైనంత వరకు సహాయం చేస్తున్నారు, నిష్కామ కర్మలు చేస్తున్నారు, వారు సమాజం నుండి ఏ విధమైనటువంటి ఎటువంటి ఆశ పెట్టుకోవడం లేదు, వాడు ఏదన్నా ఆశించి చేయటం లేదు. అందరూ కూడా ఈ సందేశం అందాలి, ఈ భగవంతుని యొక్క సందేశం ఏదైతే భగవంతుడు వచ్చి చెప్తున్నాడో దీనిని కంప్లీట్ గా విపరీతంగా అర్థం చేసుకుని తనకు పనికి రాకుండా చేసుకుని తనకు అన్వయించుకోకుండా ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ నా సంగతి ఏమిటి? ఇప్పుడు చూడండి, ఒకసారి ఇలా చూపించామంటే ఏంటి, ఒక వేలు మాత్రమే అవతల వాడి ముందు చూపిస్తే మిగతా 4 వేళ్ళు నా వైపు నువ్వు ఎంతవరకు మారావు? నీకు అందరినీ మారమని చెప్పి అర్హత నీకుందా? నువ్వు కోపం తగ్గించుకున్నావా? కోపం చేయకూడదా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నీకు అధికారం ఉందా? నువ్వే 24 గంటలు అరుస్తూ ఉంటావు, ఇంట్లో పరివారం మీద అరుస్తావు, బయట ఆఫీసులో కొలీగ్స్ మీద అరుస్తావు, అందరి మీద అరుస్తున్నావు. నువ్వు కోపం చేయకూడదని ఉపన్యాసం ఇవ్వగలుగుతావా? అందుకని ఇక్కడ ఏమన్నాడు భగవద్గీతలో, ఆచరించి చెప్పవయ్యా అంటున్నాడు. 20-25 లక్షల మంది 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు బ్రహ్మకుమారులు, వాళ్ళు భగవద్గీత ఆధారంగా 100% ప్రతి నిత్యము ఆత్మానుభవం చేసుకుని పరమాత్మతో రాజయోగం అనే మాధ్యమంగా వాళ్ళు ఆ విధంగా కనెక్ట్ అయ్యి భగవంతుడి యొక్క గుణాలు, శక్తులు, భగవంతుడు ఇచ్చినటువంటి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని ఆ శక్తితో వాళ్ళ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే. నెక్స్ట్ అండి, మనము అదే చిత్రంలో మన 3వది ఉంది కానీ సంస్కారాలు. ఇది చాలా ముఖ్యం అండి. ఈ సంస్కారాలు మనము అది చిత్రం మళ్ళీ ఒకసారి వేస్తాను స్క్రీన్ లో. ఈ సంస్కారాలు పూర్తి అయిపోతాయండి, ఇవాళ పాఠం పూర్తి అయిపోతుంది. సంస్కారాల గురించి ఇదే చిత్రం మళ్ళీ పెట్టుకోండి. ఇక్కడ ఏమంటే మనసు, బుద్ధి, సంస్కారాలు. ఎందుకంటే ఆత్మ యొక్క అంగాలు 8, ఏమండి ప్రకృతి అంగాలు 8, ఆత్మ యొక్క అంగాలు 23 అని చెప్పుకున్నాం. మళ్ళీ నేను రిపీట్ చేయండి. సంస్కారం అంటే ఏమిటి? సంస్కారం దేని కారణంగా తయారవుతుంది? సంస్కారం దేని కారణంగా తయారవుతుంది? మనం అంటాం కదండి, కొంతమంది సంస్కారాలు అద్భుతంగా ఉంటాయండి, చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, నిజంగా మనకి ఎటువంటి బ్లడ్ రిలేషన్ కూడా లేదు వాళ్ళతో, కానీ ఎక్కడన్నా పలకరించామనండి ఒకసారి, ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, లేకపోతే ఫలానా పని అడిగి వాళ్ళని అడ్రస్ చెప్పండి, ఎలా వెళ్ళాలి అంటే కొంచెం నిలబడి నిశ్చింతగా ఉండి చూసి ఓకేనండి నేను చెప్తాను, కరెక్ట్గా గైడెన్స్ ఇస్తాను, మీరు ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి, కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. అదే కొంతమంది ఏం చేస్తారు, బిజీగా ఉన్నానండి తర్వాత చూడండి నాకు తెలియదండి ఇలా అనిస్తారు. చూడండి ప్రవర్తనలో చూడండి, మనుషులు రియాక్షన్ చూడండి, అవతల వాళ్ళు ఎలాగా చేస్తున్నారు అన్నప్పటికీ ఏమంటాము, వాళ్ళ సంస్కారం. ఇలాగ రకరకాల సంస్కారాలు. ఒకరికి అబద్ధం చెప్పేస్తారు, ప్రతి దాంట్లో అబద్ధం చెప్పేస్తారు. అబద్ధం చెప్పడమే వాళ్ళ నైజం అనమాట, అదే సత్యం అనుకుంటారు వాళ్ళు. అదేవిధంగా కొంతమంది దొంగతనం సంస్కారం, కొంతమంది అరవడం సంస్కారం, కొంతమంది కోపం చేయడం సంస్కారం. ఇవన్నీ పోవండి, అంత సంస్కారాలను తీసుకుపోవు. జన్మల సంస్కారాలు ఉంటాయి. మనం తర్వాత ఎప్పుడైనా చర్చించుకోవచ్చు ఎపిసోడ్ లో, అసలు సంస్కారాలు ఎన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి, ఏ విధముగా మనిషి యొక్క సంస్కారాలు ఎంత ఈ విధంగా తామసికంగా తయారైపోయి ఈ రోజున ఈ సంస్కారాలు ఏ విధంగా భగవంతుడు, మనుషులు ఎవరు మార్చలేదండి ఇప్పటిదాకా. కొన్ని వేల ప్రవచనాలు వినుంటారు, కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు గుడి గోపురానికి వెళ్ళుంటారు, ఎన్నో సార్లు ప్రతినిత్యం పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేసి ఉంటారు, అయినా మారలేదు కదా. అంటే మార్చే శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టు. సంస్కార పరివర్తన ఇది చాలా ముఖ్యము. ఎందువలన ముఖ్యము? ఇప్పుడు మనం మామూలుగా ఏమిటంటామండి,
మనిషి తన కూడా ఏమి తీసుకుని వెళ్ళడు అంటారు. అంతే కదండి, ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకుని వెళ్ళడు. కరెక్ట్. అందరు ఎవరు చెప్పినా ఒప్పుకుంటారు. అవునండి, మనిషి ఏమి తీసుకుని రాలేదు, పుట్టినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఆ విధంగానే వచ్చాడు. తర్వాత చనిపోయినప్పుడు కూడా తన కూడా 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నా కూడా పూచికి పుల్ల కూడా తన కూడా తీసుకుని వెళ్ళాడు. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. కానీ భగవద్గీత దీనిని ఖండిస్తుంది. చాలా తీక్షణమైన విషయం అండి ఇది. చాలా సీరియమైన తీవ్రమైన విషయం. ఇది ఆలోచించవలసిన విషయం. దీని నుండి మనం అర్థం చేసుకొని మన సంస్కార పరివర్తన దిశగా మారవలసిన సమయం ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు. భగవంతుడు ఎందుకు ఖండిస్తున్నాడు? నాయనా, నీవు నీ కూడా ఏమీ తీసుకురాలేదు, అందులో వాస్తవం ఉంటే ఉండొచ్చు, కానీ నీవు నీ కూడా ఏమి తీసుకుని వెళ్ళవు అనేది అసత్యము. నీవు నీ కూడా తీసుకుని వెళ్తున్నావు. భలే భౌతిక ప్రపంచంలో నీవు కూడబెట్టుకున్న భౌతిక సుఖ సాధనాలు, ధనము, బంగారము, ప్రాపర్టీలు, ఫ్యాక్టరీలు, ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నావు. వాటిని తీసుకుని వెళ్ళలేవు. అదేవిధంగా నీవు సమకూర్చుకున్నటువంటి నీ కుటుంబము, భార్య, బిడ్డలు, వాళ్ళ తాలూకు పరివారము, మనవలు, మనవరాండ్రు, వ్యవహారము, ఇదంతా కూడబెట్టుకుని కూర్చున్నావు. వాళ్ళని కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నీ కూడా ఆఖరికి నీ కూడా జీవితకాలం అంటి పెట్టుకున్న ఉన్నటువంటి నీ దేహం కూడా నీ కూడా రాదు. చివరికి దేహం కూడా చీకొడుతుంది అనమాట. నాయనా, నీవు ఏ ఆత్మను వెళ్ళిపో, ఒంటరి ప్రయాణము, నీ కూడా ఎవరు రారు. ఈ రోజున నువ్వు అంతమందిని చూసుకుంటూ అందరూ తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. అదే ధర్మ మార్గము. అధర్మమితి ధర్మమితి మన్యతే అని అన్నాం చూసారా? అధర్మమైన మార్గంలో అందరూ నడుస్తున్నారు కదా, నేను కూడా ధర్మ మార్గంలో నడుస్తాను. ఇదే న్యాయం కదా. ఎందుకంటే అందరూ ఏ విధంగా పోతారో నేను అలాగే పోతాను. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అతి కొద్ది సంఖ్యలోని వారు మాత్రమే దీనిని తీక్షణంగా, తీవ్రంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆలోచించి నాకు కూడా ఏమొస్తాయి, ఏమి రావు అంటే, నా కూడా ఈ భౌతిక చర్మ నేత్రాల ద్వారా మనం చూసేటువంటి ఏది కూడా నాకు కూడా రాదు. కేవలము నాకు కూడా వచ్చేది ఏమిటండి? నేను నా కర్మల ద్వారా, నా సంకల్పాల ద్వారా, మనస వాచ కర్మణ అంటాం సరే, నా యొక్క వాక్కు ద్వారా ఎంతమందికి బాధ పెట్టానా, ఆనందాన్ని ఇచ్చానా, సంకల్పాలు చెత్త సంకల్పాలు చేశానా, లేక శ్రేష్ట సంకల్పాలు చేశానా, కర్మలు శ్రేష్టంగా ఉన్నాయా, భ్రష్టంగా ఉన్నాయా, ఎంతమందికి దుఃఖపెట్టాను. ఎవరినైనా మీరు హింసించారు, మీరు పెద్ద పదవిలో ఉన్నారండి, మీరేం చేస్తారు? మీ సబార్డినేట్స్ మీరు హింసిస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఏదో గొడవ పెట్టి ప్రెజర్ పెడుతున్నారు అనుకోండి. అదే అందులో అవతల వాడు ఏమిటంటాడు? వాడు బలహీనంగా ఉన్నాడు, ఈ రోజున వాడు బంట్రోతుగా ఉన్నాడు, కాబట్టి మీరు అన్న మాటలన్నీ వాడు పడుతున్నాడు. కానీ వాడు మనసులో ఏమనుకుంటాడండి? ఏమండి పెద్దవారు, మీరు ఈ రోజున బాగా విర్రవీగుతున్నారు, మీ పదవి ఉన్నదని, లేకపోతే ధన మదంతో విర్రవీగుతున్నారు. రేపటి రోజున భగవంతుడి కోర్టులో మీరు నిలబడి భగవంతుడికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. అక్కడికి ఎవరు తోడుండరు మీకు, మీరు ఒంటరిగానే చెప్పవలసి ఉంటుంది అండి. భగవంతుడు నా వైపు ఉన్నాడు, ఎందుకంటే నేను సత్యమైన మార్గంలో ఉన్నాను, మీరు రాంగుంట్లో వెళ్ళి నన్ను తిడుతున్నారు అని. అందుకనే చూసారా, ఆఖరి ప్రయాణము, ఒంటరి ప్రయాణము ఇది. ఒంటరి ప్రయాణం ఆత్మ ఇలాగా ఒకటి మధ్యలోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక్క క్షణములోనే ఆ ఆత్మ, ఇప్పుడు చూడండి మనం అంటుంటాం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. కొంతమంది టాటా, బిర్లా, అంబానీ ఇంట్లో పడుతున్నారు, గొప్ప వాళ్ళ ఇంట్లో పడుతున్నారు, బిల్ గేట్స్, వారన్ బఫెట్, లేదా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండేటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీలు, మిద్దెలు, మేడలు, ఆ విధంగా కోటాను కోట్ల ఆస్తి పరుల ఇంట్లో కొంతమంది అక్కడ జన్మ తీసుకుంటే, మరికొంతమంది అడుక్కునే వాళ్ళ ఇంట్లో పడుతున్నారు. ఇప్పుడు గుడిసెలో చాలా గా రోడ్డు మీద గుడిసెలు వేసుకుని బ్రతికే వాళ్ళ ఇంట్లో పడుతున్నాం. దేనికి ఆధారం ఏమిటి? దానికి ఆధారం ఏమిటో మనం అర్థం చేసుకుందామండి. భగవద్గీతలో చాలా ఖచ్చితంగా ఏ విధముగా మనిషి తన కూడా ఏమి తీసుకొని వెళతాడు, ఏమి తీసుకొని వెళ్ళడు, ఈ విషయాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్కి మనం పోస్ట్ పోన్ చేద్దామండి. ఇక్కడితో మనము ఇప్పుడు తెలుసుకున్న మనసు, బుద్ధి, సంస్కారాలు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనండి కరెక్టే కదా, మన సంస్కారాలు మార్చుకోవాలి అన్నటువంటి విషయం మీద మనం చాలా తీవ్రంగా ఆలోచించి ఆ విధంగా మంచి మార్గంలో నడవడానికి మనం అడుగులు వేస్తామండి.
ఇక్కడితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. జీవన సంస్కారాలు, భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలతో ఎట్లా అన్వయించుకోవచ్చు చక్కటి ప్రసంగం చేశారు త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. రేపు ఈ సాయంత్రం లేదు కదండి? లేదు, ఇవాళ సాయంకాలం లేదు. ఆ? రేపు ఉదయం 10-10:30 ఓకే అనుకుంటే ఓకే. రేపు 10కి పెట్టుకుందాం అండి. ఓకే, కన్ఫర్మ్. సరే.